పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనేక ప్రశ్నలు, మనుష్యులు అడిగిన ప్రశ్నలు, దేవుడు అడిగిన ప్రశ్నలు ఇందులో మనకు కనిపిస్తాయి. దేవుని ప్రశ్నలు మానవునికి మేలు కలిగిస్తాయి. మానవుని ప్రశ్నలు మానవ జీవితంపై వివరణను తెలియచేస్తాయి. ఇస్సాకు గెరారు అను ప్రాంతములో దేవుని చేత ఆజ్ఞ పొంది నివాసం ఉండటానికి వెళ్ళాడు. అక్కడే ఉన్నాడు. అది ఫిలిస్తీయుల యొక్క ప్రదేశం. ఈ ఫిలిస్తీయుల యొక్క ఈ ప్రదేశంలో దైవ భయం లేదు. ఆ కారణం చేత ఆమె బహు సుందరవతి అగుటి చేత ఆమె నిమిత్తము తనను చంపుతారు అనే భయంతో ఇస్సాకు అబీమెలకు ఎదుట రెబ్కాను గూర్చి అబద్ధమాడాడు. పరిస్థితులు మనలను అబద్ధమాడేటట్టు చేస్తున్నాయా? జాగ్రత్త. ఇది హెచ్చరిక. కాబట్టి పరిస్థితుల కొరకు అబద్ధమాడవచ్చునని బైబిల్ ప్రమోట్ చేస్తుందా? ఇది ఆలోచించితే కాదు అనే మనం తెలుసుకోగలుగుతాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇస్సాకు యొక్క భార్య బహు సుందరవతి రిబ్కా. ఆమెను బట్టి ఫిలిస్తీయులు ఇస్సాకును చంపి ఆమెను తీసుకుని పోయే ప్రమాదము ఉన్నది ఆ దేశమున. ఇవాళ మనం ప్రజాస్వామ్య దేశంలో ఉంటున్నాము. మనకు ఫోర్త్ ఎస్టేట్ మీడియా ఉన్నది, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ ఉన్నది, లెజిస్లేచర్ డిపార్ట్మెంట్ ఉన్నది. శాసనాలు చేసి పాలన చేసేవారు, న్యాయాన్ని తీర్చే న్యాయశాఖ, ప్రజల పక్షంగా మాట్లాడే స్వరం మీడియా ఉంది. ఉంటేనే స్త్రీలపైన అత్యాచారాలు నిమిషానికి అత్యధికంగా రికార్డ్ అవుతున్నాయి ఇండియాలో. 130 కోట్ల జనాభాలో ఇన్ని భద్రతల మధ్య ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో పోలీస్ స్టేషన్ ఉంది. లక్షలాది మంది రాష్ట్రంలో పోలీసు వారు ఉన్నారు. అయినప్పటికీ కూడాను స్త్రీలపైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేప్స్ జరుగుతున్నాయి, మహిళలను ఈవ్ టీజింగ్ జరుగుతోంది. మహిళకు భద్రత లేకుండా పోయింది. ఇంత చట్టాలుండి, నిర్భయ లాంటి చట్టాలుండి కూడా మహిళకు భద్రత లేకుండా పోయింది. ఇది ఇవాళ మనం చూస్తున్నాము. ఆడపిల్లను ఒంటరిగా యవనస్తురాలని వేరొక ఊరు పంపించాలంటే ఇవాళ మనం తల్లిదండ్రులుగా మనకే తెలుసు. భార్యను ఒంటరిగా ఒక ప్రాంతానికి పంపించాలి అని అంటే పరిస్థితులు ఎంత చక్కగున్నా ఇవాళ మనసుల్లో గూడు కట్టుకున్న భావాలు ఏమిటంటే స్త్రీకి భద్రత కొదువ. మరి ఆనాడు ఎలా ఉండుంటుంది సిచ్యుయేషన్? అక్కడ కల్చర్ అది. కొన్ని కంట్రీస్లో దానికి మనం క్రిస్టియన్ కంట్రీ అనో, ఇస్లామిక్ కంట్రీ అనో, ఈ ఇతర పేర్లు, కమ్యూనిస్ట్ కంట్రీ అనో పేర్లు పెట్టి చెప్పద్దు.
ఇట్ మే హర్ట్స్ పీపుల్. కొన్ని కంట్రీస్లో స్త్రీలను బానిసలను చేస్తున్నారు, చెరగొని తెచ్చి అమ్మేస్తున్నారు. బానిస వ్యాపారాన్ని ఈ మధ్యన ఒక వీడియో కూడా చూశాను నేను. దట్ మైట్ బి ఫేక్. అది ఇంటర్నెట్లో వచ్చేస్తుందంత వాస్తవం కాదు, ఫేక్ అయి కూడా ఉండొచ్చు. ఎవడో ఆకతాయి అల్లరి చేయటానికి కూడా అది ఏర్పాటు చేసి ఉండొచ్చు, కాదన్న నేను. కానీ బానిస వ్యాపారం జరుగుతుంది, ఆడపిల్లను అమ్మేస్తున్నారు. నిన్న కొన్ని ఫొటోస్ వచ్చాయి నాకు వాట్సాప్లో, ఇమేజెస్లో ఫొటోస్ వచ్చాయి. వీళ్ళు స్త్రీలను అపహరించి అమ్మువారు, జాగ్రత్త. విమెన్ ట్రాఫికింగ్ అనే ఒక వ్యవస్థనే పోలీసు ఏర్పాటు చేశారు, షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఎందుకు ఇవన్నీ? వై ద గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ సో మెనీ స్టెప్స్ ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ విమెన్? స్త్రీలను పాడు చేస్తారు, స్త్రీలను పరాభవం చేస్తారు. ఇది కల్చర్లో, మానవ హృదయంలో పాపం కారణంగా వచ్చిందే. ఫిలిస్తీయులకు దైవ భయం లేదు. ఫిలిస్తీయన్స్ డేంజరస్ పీపుల్. ఓళ్ల మీద పడి దోచుకుని ఆ ఊరిలోని చక్కని స్త్రీలను, వివాహితులను సైతం చెరబట్టుకుని వెళ్ళిపోతుండేవారు. వారిని వివిధ రకాలుగా పాడు చేసేవారు. ఈ భయం ఉంది, ఎందుకంటే ఇస్సాకు ఆ ప్రాంతంలో తనకంటే ఎవరు లేరు, తన జాతి వాడు కాదు, ఆ ప్రాంతం వాడు కాదు. అక్కడ దేవుణ్ణి బట్టి ఉంటున్నాడు ఇస్సాకు. ఈ మాట నాకు నచ్చింది. దేవుడు ఉండమన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, అంతే. లేకపోతే ఇంకో చోటకు తరలిపోయేవాడే ఖచ్చితంగా. ఈజిప్ట్కి వెళ్ళిపోయేవాడే ఇస్సాకు. కానీ దేవుడు వెళ్ళొద్దని చెప్పాడు 26వ అధ్యాయంలోనే. కాబట్టి ఆ రిబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తం నన్ను చంపుతారేమో అని భార్య అని చెప్పుటకు భయపడ్డాడు. బయటకేమో చెల్లని చెబుతున్నాడు, ఇంటిలో భార్యగా సంసారం చేస్తున్నాడు. అబీమెలెకు ఒక దినాన కిటికీలో నుండి చూచాడు ఫిలిస్తీయుల రాజు అబీమెలెకు. కిటికీలో నుండి చూస్తే ఇస్సాకు తన భార్య అయిన రిబ్కాతో సరసమాడుతూ ఉన్నాడు. ఈ వచనము 8వ వచనం. When he had been there a long time, Abimelech, king of the Philistines, looked out of a window and saw Isaac laughing with Rebekah his wife. అతని భార్యతో సరదా చేస్తున్నాడు, నవ్వుతున్నాడు, సరసమాడుతున్నాడు. 60 years ప్లస్, 60 సంవత్సరాల పైగా ఉన్నాయి ఇస్సాకును. మేము క్రిస్టియన్ ఫ్యామిలీ అనే టాపిక్ సెమినార్స్ చేస్తూ ఉండేవారు. దానిలో ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్స్ ఫర్ క్రిస్టియానిటీ, ఫర్ క్రిస్టియన్ లైఫ్ అనే దాని మీద మాట్లాడినప్పుడు ఇదొక ఉదాహరణగా చెప్పేవారు. చాలామంది పురుషులు సరసమాడుట అనే అంశాన్ని ఒక ఏజ్ గ్రూప్ తర్వాత నిర్లక్ష్యం చేస్తారు. మహిళలు కూడా అంతే. ఇండియాలో ఇట్ ఈజ్ ఇన్ టూ ఎర్లీ ఏజ్. విదేశాల్లో, పాశ్చాత్య దేశాలు అట్లా కాదు.
దేర్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. అట్లాంటి వారికి ఈ వచనం చూయించి వారి వైవాహిక జీవితం యొక్క ప్రాధాన్యత చెప్పేవారు. ఇస్సాకు సరసమాడుట అబీమెలెకు చూచినప్పుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా నీ సహోదరి అని చెప్పేవేమిటి? ఎలా చెప్పితివి? హౌ దెన్ కుడ్ యు సే? ఎలా చెప్పగలిగేవయ్యా నువ్వు చెల్లని? భయం, పరిస్థితులు. చూడండి, ఇందిరాగాంధీ గారు అక్టోబరు 31, 1984 చంపబడ్డారు. చంపబడిన దినాన ఢిల్లీ ప్రాంతంలో ఆమెను చంపినది సిక్కులు గనుక పొలిటికల్ మూకలు, అరాచక శక్తులు దేశవ్యాప్తంగా ఈ సిక్కు మతస్థుల ఇండ్ల మీద పడిపోయారు, వ్యాపారాల మీద పడిపోయారు. ఢిల్లీలో సిక్కుల యొక్క వ్యాపారాలు చాలా ఆర్థికంగా బలమైన వ్యాపారాలు. ఆ సందర్భంలో చాలామంది వారి మతాచారమైన ఆ తలపాగా, జుట్టు పెంచుట రెండింటిని విరమించుకుని జుట్టు కత్తిరించుకొని తలపాగాలు తీసేసి గడ్డాలు గీసేసుకొని బతికారు. కారణం కండిషన్స్. ప్రాణం కాపాడుకోవాలి. ప్రాణం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఏదో ఒక వేషం మార్చుకోవాలి, ఏదో ఒకటి అబద్ధం ఆడుకోవాలి. కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవటానికి అబద్ధం ఆడాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్స్ ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో ప్రాణము కాపాడుకోవటానికి అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడరాదు అంటే అబద్ధం ఆడరాదు అంతే. ఇది సింపుల్ ఏం కాదు, సులువేం కాదు. మనం చేసిన తప్పిదం ఒప్పుకోవటం అబద్ధం ఆడకుండా చిన్న విషయం కాదు. నేరం ఒప్పుకోవటం చిన్న విషయం కాదు, కానీ ఒప్పుకోవాలి. రెండవది, ఇది మాకెందుకు చేశావు? దీని వలన మాకు పాతకము వచ్చునే. నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఒకటి, అబద్ధం ఆడాడు. రెండు, ఎదట వారి మీదకి పాతకము తెస్తున్నాడు. ఇది అతడు ఊహించలేదు. అసలు సమస్య ఏమిటంటే, ఇక్కడ ఇస్సాకు కానీ అబ్రహాము గారు కానీ ఇలా భార్యను చెల్లని చెప్పినప్పుడు వచ్చిన అబద్ధానికి వచ్చిన సమస్య ఏమిటంటే, తమ ప్రాణం కాపాడుకోవటం కోసం చూశారు కానీ తన భార్య యొక్క మానము కాపాడటానికి వారు శ్రద్ధ తీసుకోలేదనేది తెలిసిపోయింది. ఒక అబద్ధం చేత పాక్షికంగా ప్రొటెక్ట్ చేసుకోవటానికి యత్నమే అవుతుంది తప్ప కంప్లీట్ ప్రొటెక్షన్ అబద్ధం ద్వారా దొరకదు. సరికదా, మరింత ట్రబుల్స్లోకి వెళతాము. ఈ సత్యం చాలామంది తెలియక అబద్ధమును ఆశ్రయిస్తున్నారు. అబద్ధము రెండవ అబద్ధానికి దారితీస్తుంది, అది మూడవ అబద్ధానికి దారితీస్తుంది. అలా మన బ్రతుకు యొక్క అర్థం పెడార్థం అయ్యేటట్లుగా పోతుంది. అది మంచిది కాదు, అది వాక్య అనుకూలం కాదు. నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? మాలో ఎవడైనను నిర్భయముగా ఆమెతో శయనించవచ్చునే. నీవు అట్లు మాకు మహాపాతకం. ఏమన్నాడు తెలిసిన? మా మీదకి పాతకము తెచ్చిపోటు వాడవు కదా. 10వ వచనంలో, and you would have brought guilt upon us. గిల్ట్ అపాన్ us. పాతకము అన్నాడు తెలుగు బైబిల్లో. ఇంగ్లీష్ బైబిల్లోకి వచ్చేటప్పుడు మమ్మల్ని నేరస్తులు చేసేవాడు అయ్యా దేవుని ఎదుట. గిల్ట్ అంటే అపరాధ భావన. We have to give an answer for this issue.
వేరొకరి భార్యను తీసుకెళ్ళి ఫిలిస్తీన్లు పాడు చేశారు అంటే, తీసుకుపోయారు పరుని భార్యను అని అంటే మా జాతికి అవమానం కదా, పాతకం కదా, చెడ్డ పేరు తెచ్చేవాడు కదా మాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ దిక్కుగా ఆలోచించం. We always tries to protect our sin, but at the same time we are giving trouble to others by our lies. మన అబద్ధం ద్వారా ఇతరులకు సమస్యలను సృష్టిస్తున్నాం. మనం సమస్య నివారణ కొరకు ఇతరులకు సమస్య సృష్టించడం అది ఎంతవరకు సబబు? సమస్య వస్తే మనం దాన్ని చూసుకోవాలి తప్ప, ఫేస్ చేయాలి తప్ప, ఇతరులను సమస్యలోకి నెట్టడం ధర్మం కాదు కదా, న్యాయం కాదు కదా. ఒక మాటలో చెప్పాలంటే నవ్వుకునే భాషలో లబోదిబోం అన్నాడు అంటారు. అంటే అయ్య బాబో ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందిరా నాయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సాకు వలె పరిస్థితులను బట్టి, అబ్రహాము వలె పరిస్థితులను బట్టి అబద్ధమాడటానికి వెళుతున్నారా? వద్దు. దేవుని సన్నిధిలో సత్యమే చెబుదాం, దేవుడే చూసుకుంటాడు. ఇఫ్ యు లివ్ ఇన్ ట్రూత్, God will take care of your life. నువ్వు సత్యం మీద నువ్వు నిలబడగలిగితే దేవుడు నీ జీవితాన్ని చూసుకోగలడు. ఐ లైక్ టు స్టాండ్ ఆన్ ద ట్రూత్. సత్యముపై, నీతి న్యాయములపై నిలబడుట నాకు ఇష్టము. నేను అభ్యాసం చేసుకుంటున్నాను. దేవునిపై ఆధారపడినటువంటి వ్యక్తులు పరిస్థితులకు ఎలా భయపడవలను? నో నీడ్ ప్రియమైన దేవుని బిడ్డలారా, నో నీడ్ టు ఫియర్ ఫర్ ఎనీథింగ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెబుతాం, దేనికి భయపడక్కర్లేదు, మనుషులకు అంతకంటే భయపడక్కర్లేదు. ప్రభువు చెప్పారు లూకాసు వార్తను మనం ధ్యానం చేశాం. శరీరమును మాత్రమే చంపు మనుషులకు భయపడకండి, మరణము తర్వాత శిక్షింపగల దేవునికి భయపడండి అన్నాడు. మనం శరీర మరణం తప్పించుకోవటానికి చేసేటువంటి పాపాలు, శారీరక మరణం తర్వాత మనం పొందే తీర్పులో మనలను శాశ్వత మరణమునకు తీసుకొని పోతాయి. We should be careful in our life. మన జీవితంలో మనము జాగ్రత్తగా ఉండవలెను. తర్వాత మనం చూస్తున్నప్పుడు 26వ అధ్యాయము 27వ వచనములో ఇస్సాకు అబీమెలెకుతో మాట్లాడుతూ చెప్పిన మాట ఏమన్నాడు తెలుసా? నన్ను లోయలోనికి పంపించినారు కదా, దెన్ వై యూ హ్యావ్ కమ్ అగైన్ టు మీ. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చారు? నన్ను తోసేసినారు కదా, నన్ను పంపేశారు కదా. మీకు ఒక మాట చెబుతాను వినండి. విశ్వాసికి హక్కు లేదు నాకు ఇలా ఎందుకు సంభవిస్తున్నాయి, లేదంటే నేను నా ఇగో ప్రకారం కానీ, నా శాడిజం ప్రకారం కానీ, నా సెల్ఫిల్ ప్రకారం కానీ రియాక్ట్ అవ్వటానికి నాకు హక్కు లేదు. బికాజ్ ఐఎమ్ పెయిడ్ వన్. నా కొరకు వెల చెల్లించిన యేసు నన్ను కొనుక్కున్నాడు తన రక్తంతో. నేను ప్రభువుకు అనుకూలంగా బ్రతకాలి తప్ప నా శరీరానికి కాదు. వై హ్యావ్ యూ కమ్ టు మీ? 27వ వచనం, వై హ్యావ్ యూ కమ్ టు మీ? యూ హ్యావ్ సెంట్ మీ అవే
నువ్వు నన్ను పంపించేసావు కదా, నాకు ఇలా చేసావు కదా, అలా చేసావు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా నా దగ్గరకు వచ్చావు? యూ షుడ్ నాట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ యాజ్ అ బిలీవర్. నువ్వు అడగకూడదు. ఏంటండి నన్ను అట్లా చేసి ఇప్పుడు వచ్చి ఇలా అడుగుతున్నారా సహాయం అంటే? అది దెప్పిపోడు. అది విశ్వాసి యొక్క మెచ్యూరిటీ కాదు. అయితే అడిగాడు, కానీ అడిగిన రీతిగా ప్రవర్తించలేదు ఇస్సాకు. అబీమెలెకు వివరణ ఇచ్చాడు. యెహోవా నీకు తోడుగా ఉండటం చూశాం, నిన్ను మా యొద్ద నుండి ఏ కీడు లేకుండా పంపించాం, ఇప్పుడు నువ్వు బాగా అభివృద్ధి చెందావు మాకంటే కూడా, నువ్వు మా మీదకు దండెత్తి వచ్చి మమ్మల్ని పాడు చేయకుండా మేము నీతో సమాధానం కావాలని వచ్చాము. మంచి రాజు అండి అబీమెలెకు. అన్యుడైనా కూడా ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్నటువంటి ఒక చక్కటి రాజు, ప్రజల క్షేమాన్ని కాంక్షిస్తున్నాడండి. అవును అవును, నా రాజ్యం బాగుండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి. ఇస్సాకును ఇక్కడి నుండి గెంటేశాము, ఇప్పుడు అతను బలవంతుడయ్యాడు, మనమే తిరుగుబాటు చేస్తే మనకు నష్టం, కాబట్టి అతని యొద్దకు వెళదాం. ఎవరు తగ్గించుకొని వచ్చారండి? ఎవరి దగ్గరికి వచ్చారు? ఫిలిస్తీయుల రాజు లోయలో ఉన్నటువంటి ఇస్సాకు ఇంటికి వచ్చాడు. ఒక అన్యుడు తనను తాను తగ్గించుకొని వచ్చాడు. ఇది మన జీవితంలో ఉండటం లేదు. మనలను మనము తగ్గించుకొని, మనము ఒకప్పుడు తిరస్కరించిన వ్యక్తి ఇంటికి వెళ్ళగలుగుతామా? ఆ వ్యక్తి తిరిగి మనలను నువ్వెందుకు వచ్చావు అని అడిగే కండిషన్లో మనం వెళ్ళటానికి ఇష్టపడతామా? యుద్ధానికన్నా సిద్ధపడతాం, కానీ ఆ వ్యక్తితో పోరాటానికి వాడి ఇంటికి వెళ్ళటానికి మనకి ఇష్టం ఉండదు. ఇట్ ఈస్ ట్రూ, నిజం. అది అబీమెలెకు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. తన రాజ్యం కొరకు తాను, తన ప్రజల కొరకు తానే స్టెప్ డౌన్ అయి దిగొచ్చాడు. తనే దిగొచ్చాడు, రాజనీతి చేశాడు, ప్రజాక్షేమం చూశాడు. మంచి రాజు. తన రాజ్యంలో నీతి ఉండాలని కోరుకున్నాడు. బట్ హీఈస్ నాట్ ఎ క్రిస్టియన్, హీఈస్ నాట్ ఎ జ్యూ, హీఈస్ నాట్ ఇన్ ద ప్రామిస్డ్ పీపుల్, బట్ హీ లివ్డ్ ఏ గుడ్ లైఫ్. మంచి బ్రతుకు బతికాడు, మంచి బ్రతుకు బతికాడు. విశ్వాసము వల్ల కలుగు నీతిని అతడు అప్పటి వరకు కలిగి లేడు, కానీ బాహ్య సంబంధంగా ప్రిన్సిపల్స్ కలిగి జీవించాడు. ప్రిన్సిపల్స్ కలిగి జీవించాడు. ఇవాళ నేను మనవి చేస్తున్నాను, క్రైస్తవ సంఘంలో కొన్ని సెట్స్ ఉన్నాయి. అవి పరిచయ జాతులు. వాళ్ళు అనుకుంటారు వీఆర్ సో హోలీ సో దట్ వీ షుడ్ నాట్ మింగిల్ విత్ ఎనీవన్. ఎవరితో కలవకూడదు, మనం పరిశుద్ధ జాతి అనుకుంటారు. పాపులతో అస్సలు కలవకూడదు అనుకుంటారు. అది పొరపాటు. అబీమెలెకు వంటి మంచివారు, ప్రిన్సిపల్డ్ పీపుల్ సమాజంలో ఉన్నారు. సమాజంలో ఉన్నారు. సహోదరుడా, సహోదరు, సమాజం అంతా చెడ్డవారితో నిండి లేదు. సమాజం మనుషులతో నిండుంది. మానవత్వం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నేను లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. టోటల్ నాన్ క్రిస్టియన్ గ్రూప్ ఎక్సెప్ట్ మీ. నేను తప్ప అందరూ కూడా క్రైస్తవేతర మిత్రులే. మెనీ గుడ్ పీపుల్. క్రైస్తవుల కంటే చాలా మంచి వ్యక్తులు, మంచి అలవాట్లు, మంచి నియమాలు, సహోదర ప్రేమ, మానవత్వం, త్యాగగుణం, ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక మనం ఎన్నడూ కూడాను అవిశ్వాసులు కదా అని వాళ్ళను తృణీకరించకూడదు. ఇస్సాకు అబీమెలెకుతో ప్రమాణం చేసుకున్నాడు.
ప్రమాణం చేశాడు. స్నేహం చేశాడని చెప్పలా నేను, ప్రమాణం చేశాడు, నా నుంచి నీ కీడు రాదు వెళ్ళమని. అయితే భోజనము పెట్టి మరీ పంపించాడు, ఆతిథ్యం ఇచ్చి మరీ పంపించాడు. ఆర్ యు ఏబుల్ టు గివ్ ద హాస్పిటాలిటీ టు ఎ నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్? నేను రంజాన్ సందర్భంగా మహమ్మదీయ మిత్రులు పిలిచారు నన్ను రేపటి రాత్రి. వాళ్లకు వాక్యము చెప్పటానికి వెళుతున్నాను. సాయంకాలం పూట అంజుమన్ హాల్లో ఆ మీటింగ్ ఉంటుంది. దే గివ్ ఎ బ్యూటిఫుల్ స్వీట్, ఐ ఎంజాయ్ ఇట్. డోంట్ డినై పీపుల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్. ప్రజలను తృణీకరించ